హల్లెలూయా. మనిషి భయములో ఉన్నాడు, మనిషి భయములో ఉన్నాడు, మనిషి పాపములో ఉన్నాడు, మనిషి శాపములో కూరుకుపోయాడు. వ్యాధులలో, రోగాలలో, శోధనలలో, సమస్యలలో, ఎన్నో రకాల ఇబ్బందులలో మునిగిపోయి, పాప బంధకాలలో మునిగిపోయి, పాపానికి లొంగిపోయి, శాపంలో పడిపోయి జీవితాన్ని నాశనం చేస్తూ మరణ భయముతో ఉన్న ఈ ప్రజలందరి దగ్గరికి దేవుడు ఒక శుభవర్తమానం పంపించాడు. ఇదిగో మీ అందరినీ ఆ వాటన్నిటి నుంచి రక్షించడానికి ఒక రక్షకుడు వచ్చాడు. ఈయన ప్రభు అయిన యేసు. చెప్పలు దేవుడికి హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఆమె ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. ఆయన దేవుడై ఉండి తనకు ఒక దేహాన్ని ధరించుకొని, తనకున్న మహిమను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. 1 తిమోతి 6:16 అంటాడు కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి ఒక కుమారుడు లాగా ఆయనే మళ్ళా కుమారుడిని మట్టి దేవుడు ధరించుకొని ఈ భూమి మీదకి ఒక మానవ రూపంలో ఒక కన్యక గర్భవతిలో ఆయన జన్మించాడు. చెప్పలు ఒకటి గట్టిగా హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఉంటుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనుక అది ప్రవచనం యెషయా గ్రంథుడు ముందుగా ప్రవచించాడు. ఆ ప్రవచనము తర్వాత ఇక్కడ నెరవేర్చబడింది మత్తయి సువార్త, లూకా సువార్తలో. చెప్పలు కొట్టి దేవునికి భయపడి హల్లెలూయా. ఆమె పరలోకం నుంచి వచ్చాడు. తన మహిమను తగ్గించుకొని దీనవాడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా చేసుకొని తగ్గించుకొని ఒక పశువుల చుట్టూలో ఆయన పరుండబెట్టాడని గొప్ప ఆస్తి. లోకమంతా సర్వలోక సృష్టికర్త ఆయన పశువుల తొట్టిలో అంత తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆయన బీదవాడిగా జన్మించాడంటే బీదలమైన మనల్ని ధనవంతులను చేయడానికి. చెప్పలు గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. మనల్ని ధనవంతులను చేయడానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. మనకున్న భయాల నుంచి విడిపించడానికి, పాపము నుండి, శాపము నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, అప్పుల నుండి, ఎన్నో రకాల సమస్యలతో ప్రతి వ్యక్తి బాధపడుతున్నాడు. ఆ బాధలన్నిటి నుంచి సమస్త మానవాళిని రక్షించడానికి దేవాది దేవుడు అల్పునిలాగా ఈ భూమి మీదకి వచ్చాడు. చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన అల్పునిలాగా వచ్చాడు. ఆయన అల్పులు కాదు, చాలా గొప్ప. ఆమేన్ హల్లెలూయా. ఆయన వచ్చి భూమి మీద ఎన్నో కార్యాలు చేశాడు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో మేలు చేశాడు. కాబట్టి మనకందరికీ రక్షణ కలిగివ్వడానికి, మనందరికీ విడుదల ఇవ్వడానికి యేసు ఆయన వచ్చాడు. చేతుల గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత లూకా సువార్తలో కొంచెం ముందుకు వెళ్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా